మోర్ దాన్ 80% ఆఫ్ ద రిక్రూటర్స్ హైరింగ్ కోసం లింక్డ్ఇన్ యూజ్ చేస్తారు అని చెప్పి మీకు తెలుసా? కానీ మనం చేసే చిన్న మిస్టేక్స్ వల్ల మన ప్రొఫైల్ అనేది వాళ్ళకి రీచ్ అవ్వడం లేదు. ఓకే, సో ఈరోజు ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ మన ప్రొఫైల్ని ఎట్లా ఆప్టిమైజ్ చేసుకుంటే మనం ఎక్కువ మంది రిక్రూటర్స్కి మన ప్రొఫైల్ రీచ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అనేది చాలా క్లియర్గా చెప్తాను. ఓకే, సో ఇందులో ఫస్ట్ స్టెప్ వచ్చేటప్పటికి ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ అండి. అంటే ఏంటంటే మన ప్రొఫైల్ని మనం మంచి ప్రొఫెషనల్ పిక్ పెట్టుకోవడం, అలాగే హెడ్లైన్ కూడా మంచి ఒక కంపైలింగ్ హెడ్లైన్, అంటే ఒక మంచి అట్రాక్టివ్ హెడ్లైన్ మనం రాయటం. అలాగే అబౌట్ సెక్షన్ కూడా, అబౌట్ సెక్షన్లో మనం ఏం చేయాలంటే ఎక్కువ జాబ్స్లో ఎలా అడుగుతున్నారో చూసి దాని ప్రకారం మనం మంచిగా అబౌట్ సెక్షన్ని క్రియేట్ చేసుకుంటే మన ప్రొఫైల్ అనేది బాగా ఆప్టిమైజ్ అవుతుంది. సో దట్ ఇది రిక్రూటర్స్కి రీచ్ అవుతుందన్నమాట. అండ్ దీనికి రిలేటెడ్గా సెకండ్ స్టెప్ వచ్చి కీవర్డ్ స్ట్రాటజీ అండి. అంటే ఏంటంటే సో వాళ్ళు ఏదైనా ఒక జాబ్ నోటిఫికేషన్కి మ్యాచ్ అయ్యేటటువంటి ప్రొఫైల్స్ సెట్ చేస్తారు. సో ఎప్పుడైతే ఒక జాబ్ నోటిఫికేషన్ని బేస్ చేసుకొని, ఒక స్కిల్ సెట్ని బేస్ చేసుకొని వాళ్ళు ప్రొఫైల్ని సెట్ చేస్తారో అప్పుడు లింక్డ్ఇన్ ఏ రిజల్ట్స్ చూపిస్తుందో ఆటోమేటిక్గా ఎవరి ప్రొఫైల్లో అయితే వీరు అడిగినటువంటి ఆ వర్డ్స్ ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని కదా ప్రొఫైల్ చూపిస్తుంది. మరి అలాంటప్పుడు మీరు ఏం చేయాలి? సో ఎక్కువ జాబ్స్లో ఏవైతే టర్మ్స్ ఉన్నాయో వాటన్నిటిని కీవర్డ్స్ అంటాం. ఆ కీవర్డ్స్ అన్నిటినీ కూడా ఫ్రేమ్ చేస్తూ మీ అబౌట్ సెక్షన్ అనేది రాసుకున్నారనుకోండి, ఎప్పుడైతే మీ ప్రొఫైల్లో అవన్నీ కూడా ఉన్నాయో ఆటోమేటిక్గా మీ ప్రొఫైల్ అనేది రిక్రూటర్స్కి చూపించబడుతుంది అనమాట. ఇక థర్డ్ స్టెప్ వచ్చి నెట్వర్కింగ్ అండి. అంటే మంచిగా మీరు ఏం చేయాలంటే ఏవైతే టెక్ రిలేటెడ్ డిస్కషన్స్ జరుగుతాయో వాటన్నిటిలో మీ పార్టిసిపేషన్ ఇవ్వాలి. అలాగే మంచిగా కంపెనీ హెచ్ఆర్స్తోని మీరు నెట్వర్క్ని బిల్డ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు అక్కడ డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేసేది వాళ్ళు చూస్తుంటారు. అలాగే మీరు వాళ్ళకి పర్సనల్గా కూడా మెసేజ్ చేస్తారు కదా. సో ఖచ్చితంగా మీకు ఈ స్టెప్ అనేది చాలా ప్లస్ అవుతుందన్నమాట. అలాగే నెక్స్ట్ వన్ వచ్చి చాలా ఇంపార్టెంట్ అండి, షోకేజ్ వర్క్. అంటే మీరు ప్రతిరోజు మీ కెరియర్ కోసం ఏమి నేర్చుకున్నారు అన్నది ఖచ్చితంగా మీ ప్రొఫైల్లో మీరు పెట్టండి. సో ఈరోజు నేను ఈ టాపిక్ నేర్చుకున్నాను, లేకపోతే ఈరోజు నేను ఇది ప్రాక్టీస్ చేశాను, ఈరోజు ఈ చిన్న ప్రాజెక్ట్ నేను డెవలప్ చేశాను, ఇలా మీరు ప్రతిరోజు కూడా ఈరోజు నేను ఇది చేశాను ఓకే అని చెప్పి పెట్టండి. ఇక ఏదైతే మనకి లింక్డ్ఇన్లో ఓపెన్ టు వర్క్ అని బ్యాడ్జ్ ఉంటుంది కదా, దాన్ని ఆన్లో పెట్టుకోండి. సో మనము ఓపెన్ టు వర్క్, వీఆర్ ఓపెన్ టు వర్క్ అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియాలి కదా. కాబట్టి ఓపెన్ టు వర్క్ అనేది మీరు ఆ బ్యాడ్జ్ని ఆన్లో పెట్టుకోండి. అర్థమవుతుందా? సో ఇది ఫ్రెండ్, ఈ స్టెప్స్ మీరు ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నేను దీనికి వెరీ క్లియర్ డాక్యుమెంట్ అనేది మన కమ్యూనిటీలో ఫ్రీ రిసోర్సెస్లో షేర్ చేస్తున్నాను, PDF. కాబట్టి మీరు మన కమ్యూనిటీలో పార్ట్ అయ్యి అక్కడ నుండి దాన్ని యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ.